ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి. డేట్ 12 జూలై 2026. రివైజ్ కోర్స్ డేట్ 31/12/2010. బాప్దాత చెప్తున్నారు, పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వటంతో పాటు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇచ్చి నిర్విఘ్నంగా ఉండే దృఢ సంకల్పం తీసుకోండి. దయాహృదయులుగా, మాస్టర్ దాతలుగా అయి మనసా సేవ ద్వారా దుఃఖము, అశాంతిలో ఉన్న ఆత్మలకు ఆధారం ఇవ్వండి. ఈరోజు బాప్దాత నలువైపులా ఉన్న పిల్లలకు కొత్త సంవత్సరం మరియు కొత్త ప్రపంచం కోసం శుభాకాంక్షలు ఇచ్చేందుకు సూక్ష్మవతనం నుండి స్థూలవతనానికి వచ్చారు. పిల్లలందరూ స్నేహము మరియు ప్రేమతో తమ ఇల్లైన మధువనానికి చేరుకున్నారు. ప్రపంచంలోని వారైతే కేవలం కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. అది కేవలం ఒకరోజు మాత్రమే ఉంటుంది. మీరు కొత్త ప్రపంచం యొక్క సంగమంలో సదా జరుపుకుంటూనే ఉంటారు. కొత్త ప్రపంచం మీ ఎదురుగా నయనాలలో సదా ఇమిడి ఉంది కదా. స్మృతి చేయగానే అక్కడికి చేరుకుంటారు. నయనాలలో ఇమిడి ఉంది కదా. మీరిప్పుడు సంగం యుగంలో ఉన్నారు. ఈరోజు సంగమంలో ఉన్నాము. ఇక రేపే మా రాజ్యంలోకి వెళ్ళిపోతామని అనుభవం అవుతుంది. ఈ విధంగా నయనాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచంలోని వారైతే ఒకరికొకరు ఒకరోజుకు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కానీ మీకు బాప్దాత బంగారు ప్రపంచంను బహుమతిగా ఇచ్చారు. అది చాలా కాలం నడుస్తుంది. ఒక్క సెకండ్లో అక్కడికి చేరుకునే విధంగా ఆ ప్రపంచం మీ నయనాలలో ఇమిడి ఉంది. అందరి ఎదుట మీ బంగారు ప్రపంచం నయనాలలో ఇమిడి ఉంది. ఒక్క సెకండ్లో చేరుకోగలరు కదా. ఈరోజు సంగమంలో ఉన్నారు. రేపు రాజ్యాధికారులుగా అయి రాజ్యం చేస్తారు. ఇప్పుడు సమయానుసారంగా మీ భక్తులు దుఃఖము, అశాంతితో ఉన్న కారణంగా పూర్వజ్ ఆత్మలైన మిమ్మల్ని ఎంతగానో పిలుస్తున్నారు అని మీకు తెలుసు. ఎంత దుఃఖం, అశాంతితో పిలుస్తున్నారో వారి ధ్వని మీకు వినిపిస్తోందా? మాకు శాంతినివ్వండి, సుఖంనివ్వండి, సంతోషం ఇవ్వండి అనే ధ్వని వినిపిస్తోందా? ఇవ్వండి ఇవ్వండి అని వేడుకుంటున్నారు. కనుక ఇప్పుడు ఆత్మలైన మీరు దయాహృదయులుగా అయి కళ్యాణకారి దాత యొక్క పిల్లల రూపంలో ఆత్మలకు మనసా సేవ ద్వారా ఇచ్చేటటువంటి కార్యం చేయాలి. దుఃఖము, అశాంతితో ఉన్న ఆత్మలపై బాప్దాదాకైతే ఎంతో దయ కలుగుతుంది. మీకు కూడా దయ కలుగుతుంది కదా. మరి మీకు కూడా ఆత్మలపై దయ కలుగుతోంది కదా. ఈరోజు కొత్త సంవత్సరం రాబోతుంది మరియు పాత సంవత్సరం వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోతున్న సంవత్సరంలో మీరు ఏ ప్లాన్ తయారు చేసుకున్నారు? సంవత్సరం అయితే వెళ్ళిపోతుంది, కానీ మీరందరూ మీకోసం సంవత్సరంతో పాటు దేనికి వీడ్కోలునిస్తారు? ఎలాగైతే సంవత్సరం వీడ్కోలు తీసుకుంటుందో అలా మీరు మీ జీవితంలో దేనికి వీడ్కోలు ఇస్తారు మరియు కొత్తగా దేన్ని నింపుకుంటారు? సదాకాలానికి వీడ్కోలు ఇస్తారా లేక కొంత సమయానికి ఇస్తారా? ఎందుకంటే బాప్దాదా ఏమని సూచన ఇచ్చారు అంటే, ఇప్పటి వరకు ఏవైతే పాత సంస్కారాలు ఉండిపోయాయో ఆ సంస్కారాలను మనసు ద్వారా చూసుకుని తెలుసుకుని వాటిని సమాప్తం చేయాల్సిందే. బాప్దాదా మనసు ద్వారా మీ సంస్కారాలను, ఏవైతే పాత సంస్కారాలు ఉన్నాయో వాటిని చూసుకుని తెలుసుకుని వాటిని సమాప్తం చేయమని చెప్తున్నారు. బాప్దాదాకు ఈ పాత సంస్కారాలు పురుషార్థంలో విఘ్న రూపంగా కనిపిస్తున్నాయి. పిల్లలు ఒకవైపు బాబాయే నా ప్రపంచం అని అంటారు. మరి అలాంటప్పుడు పాత సంస్కారాలు ఎక్కడి నుండి వచ్చాయి? మీ ప్రపంచమే బాబా అయినప్పుడు పురుషార్థంలో విఘ్నాలు వేసేటటువంటి
ఈ పాత సంస్కారాలు సమాప్తమైపోవాలి కదా. అమృత వేళలో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు అందరూ తమ లెక్కాచారం ఇవ్వటాన్ని బాబా చూశారు. ఇప్పటి వరకు పాత సంస్కారాలే పురుషార్థాన్ని డీలా చేస్తున్నాయి. కనుక ఈరోజు సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వటంతో పాటు ఈ సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇవ్వగలరా? చేతులెత్తండి. ఇవ్వవలసి ఉంటుంది. ఈ చేతిని ఎత్తటం చాలా సులభమే, కానీ మనస్సు యొక్క చేతిని ఎత్తండి. ఎత్తుతున్నారు. పాత సంస్కారాలకు సదా కోసం వీడ్కోలివ్వాలి. కనుకనే చేతులు ఎత్తుతున్నారు. మళ్ళీ ఎత్తండి. మంచిది. మెజారిటీ పిల్లలు చేతులెత్తి బాప్దాదాను సంతోషపరిచారు. పిల్లలందరూ ధైర్యం కలిగిన వారని బాప్దాదాకు సంతోషంగా ఉంది. ఎక్కడ ధైర్యం ఉందో అక్కడ బాప్దాదా యొక్క సహయోగం సదా ఉంటుంది. మరి ఇప్పుడు చేతులెత్తారు కనుక బాబా యొక్క చిన్న పెద్ద స్థానాలన్నీ నిర్విఘ్నంగా అయిపోయినట్లే కదా. ఎందుకంటే బాప్దాదా వద్దకు ఏదైతే రిజల్ట్ వస్తుందో దానికి కారణము ఈ పాత సంస్కారాలే. కనుక ఈరోజు సంస్కారాలను సంకల్పం నుండి సమాప్తి చేశారు. అనగా నిర్విఘ్న భవ అనే వరదానం తీసుకున్నారని అర్థం. తీసుకున్నారా? వరదానం తీసుకున్నారా? ధైర్యానికి ఫలితమైతే లభిస్తుంది కదా. ధైర్యంతో కూడిన ఒక అడుగు పిల్లలది మరియు సహయోగం యొక్క అనేక అడుగులు తండ్రివి అనే వరదానం అయితే బాప్దాదా నుండి లభించింది. కనుక మేము పాత సంస్కారాలను ఇచ్చేశాము అనే సంకల్పాన్ని ఈ రోజు నుండి గుర్తుంచుకోండి. ఒకవేళ మీ వద్దకు మళ్ళీ తిరిగి వస్తే ఏం చేస్తారు? ఇచ్చిన వస్తువును తమ వద్ద ఉంచుకోవటం జరగదు. ఎందుకంటే ఇచ్చేశాను అంటే అది నాది కాదు అని అర్థం. మరి మీది కానప్పుడు మీ వద్ద ఎలా ఉంచుకుంటారు? బాబాకి ఇచ్చేస్తారు కనుక మళ్ళీ బాబాకి ఇచ్చేస్తారు కదా. పక్కాయే కదా. ఇచ్చేశారు కదా. పక్కాయేనా? ఇప్పుడు రెండు చేతులెత్తండి. వెనుక ఉన్నవారు కూడా ఎత్తుతున్నారు. బాప్దాదాకు గల సంతోషం ఏమిటి అంటే కలియుగంలో ఉంటూ కూడా తండ్రి ద్వారా లభించిన ప్రాప్తులను ఇప్పుడు సంగం యుగంలో అనుభవం చేస్తున్నారు. ప్రపంచానికి ఇది కలియుగం, కానీ మీ కొరకు సంగం యుగం అనగా సర్వ ప్రాప్తుల యుగం. పరమాత్మ ప్రాప్తులు, సర్వశక్తులు, సర్వగుణాలు, సర్వజ్ఞాన ఖజానా ఏవైతే ప్రాప్తించాయో వాటిని ప్రాక్టికల్గా అనుభవం చేస్తారు. కనుక ఈరోజు ఎవరైతే చేతులెత్తారో ఆ పిల్లలందరికీ ఇక్కడ సన్ముఖంలో ఉన్నవారైనా దేశ విదేశాల్లో దూరంగా కూర్చుని వింటున్నవారైనా ఆ పిల్లలందరికీ బాప్దాదా చాలా హృదయపూర్వకంగా ఏమిస్తున్నారు? శుభాకాంక్షలైతే ఇస్తున్నారు. కానీ శుభాకాంక్షలతో పాటు అందరి మస్తకంపై చేతిని కూడా ఉంచుతున్నారు. మీరు మరియు బాప్దాదా కూడా లోపలే మనసులో నాట్యం చేస్తున్నారు. బాప్దాదా వాహ్ పిల్లలు వాహ్ అని అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా మనస్సులో నాట్యం చేస్తున్నారు కదా. హాంజీ అని అనండి. ఇప్పుడు టీచర్లు చూడండి. ఎవరైతే టీచర్లు వచ్చారో వారి చేతులెత్తండి. విదేశీ టీచర్లు కూడా ఉన్నారు కదా. పిల్లలు ప్రతి ఒక్కరి దృఢ సంకల్పం విని బాప్దాదాకు చాలా సంతోషం ఉంది. బాబా సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలనే లక్ష్యం ఏదైతే పిల్లలు పెట్టుకున్నారో అందులో నిర్విఘ్నంగా ఉండాలన్న దృఢ సంకల్పం సంపన్నతా సమయాన్ని కూడా సమీపంగా తీసుకొస్తుంది. పిల్లలందరూ ఏదైతే సంకల్పం చేశారో దానిని సంపన్నం చేస్తారు మరియు ప్రపంచంలోని దుఃఖి అశాంత ఆత్మలకు మనసా సేవ చేసి వారికి కూడా ఏదో ఒక ఆధారాన్ని ఇస్తూ ఉంటారని బాప్దాదాకు సంతోషముంది. ఎందుకంటే పిల్లల పిలుపులు, ఆర్తనాదాలు బాప్దాదా సహనం చేయలేకున్నారు. ఎంతైనా వారు కూడా మీ పరివారమే కదా. ఇప్పుడు
దుఃఖము, అశాంతి చాలా పెరిగిపోతున్నాయి. కనుక దయాహృదయులు కావండి. అంతేకాక నడుస్తూ తిరుగుతూ విశేషంగా అమృత వేళలో ఆత్మలకు మనసా సేవ కూడా తప్పకుండా చేస్తామనే సంకల్పం కూడా తీసుకోండి. ఈ సంకల్పం తీసుకోగలరా? ఎలాగైతే సదా కొరకు పాత సంస్కారాలను సమాప్తం చేస్తామని సంకల్పం తీసుకున్నారు కదా, సదా కొరకు తీసుకున్నారు కదా, కొంత సమయం కోసమైతే కాదు కదా. ఎలాగైతే సంస్కారాలను సమాప్తం చేసి తండ్రి సమానంగా అవుతారో అదేవిధంగా దాత యొక్క పిల్లలుగా అయి మాస్టర్ దాతా స్వరూపంతో మనసా సేవ కూడా చేయాలి. దీని కొరకు తయారుగా ఉన్నారా? మనసా సేవ చేసేందుకు తయారుగా ఉన్నారా? చేతులెత్తండి. మనసా సేవ కూడా చేస్తారా? పూర్తి రోజంతట్లో ఎంత సమయం లభించినా అందులో మనసా సేవ తప్పకుండా చేయాలి. ఎందుకంటే పిల్లలైన మీరే సుఖమయ ప్రపంచాన్ని తీసుకురావాలి. తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఈ సేవ కొరకే రైట్ హ్యాండ్స్గా చేసుకున్నారు. చేతుల ద్వారా ఇవ్వబడుతుంది కదా. మీరైతే తండ్రికి కుడి భుజాలు. బాప్దాదా కుడి భుజాలైన మీ ద్వారా అనగా చేతుల ద్వారా అందరికీ ఏదో ఒకటి ఇచ్చేటటువంటి సేవను చేయించాలని కోరుకుంటున్నారు. వారు ఇవ్వండి ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. కనుక మీరు దుఃఖంలో ఉన్నవారికి సుఖాన్ని ఇవ్వాలి. అలసటలో ఉన్నవారికి కొంత శక్తిని ఇచ్చి పుణ్యకార్యాన్ని చేయండి. ఇప్పుడు పిల్లలైన మీరు స్వయాన్ని తెలుసుకున్నారు, తండ్రిని తెలుసుకున్నారు, వారసత్వానికి అధికారులుగా అయ్యారు. కనుక ఇతరులను కూడా తయారు చేయండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ముక్తిని కోరుకుంటున్నారు. అందరినీ ముక్తిలోకి పంపించి మీరు తండ్రి యొక్క వరదానంతో రాజ్యాధికారులుగా అవుతారు. కనుక బాబా పిల్లలందరికీ నిర్విఘ్న భవ, సేవాదారి భవ అనే సంకల్పం ఇస్తున్నారు. బాబా ఏమిస్తున్నారు? నిర్విఘ్న భవ, సేవాదారి భవ అనే సంకల్పం ఇస్తున్నారు. ఎవరైతే తండ్రికి పిల్లలుగా అయ్యారో వారందరికీ సంగం యుగి బ్రాహ్మణ జీవితం యొక్క మజా అనుభవం అవుతూ ఉంది మరియు అవుతూనే ఉంటుంది. కొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైతే స్వయాన్ని తండ్రి వారసత్వానికి అధికారులము అని భావిస్తున్నారో వారు అతీంద్రియ సుఖంలో ఊగుతూ ఉంటారు. ఇంతకుముందు కూడా ఎవరైతే సంకల్పం చేశారో, సంస్కారాలపై విజయులుగా అయ్యే సంకల్పం చేశారో ఆ ఆత్మలందరూ కోట్లలో కొంతమందిగా అయ్యారా, లేక ఆ కొద్ది మందిలో కూడా కొందరిగా అయ్యారా? జానకి దాది ఏమంటున్నారు అంటే 108 మాలల్లో 16,000 మాలల్లోకి వచ్చేవారితో ప్రత్యేకంగా మిలనం చేయమన్నారు. కనుక మేము తప్పకుండా 16,000లో లేక 108 మాలల్లో రానే వస్తాము అని భావించేవారు చేతులెత్తండి. కొత్త వారు కూడా చేతులెత్తుతున్నారు. అభినందనలు. నిశ్చయబుద్ధి కలవారు విజయులుగా అవుతారు. ఎవరికైతే నిశ్చయబుద్ధి ఉందో వారు ముందుకు వెళ్ళగలరు మరియు వెళ్తారని కూడా బాప్దాదాకు తెలుసు. మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. అందరి తరపున బాప్దాదా మీకు అభినందనలు తెలుపుతున్నారు. ఏదైతే నిశ్చయం చేసుకున్నారో దానిని అమృత వేళల్లో సదా రివైజ్ చేస్తూ ఉండండి. టూలేట్ సమయం కంటే ముందే తమ వారసత్వానికి అధికారులుగా అయిపోయారని పిల్లలను చూసి బాప్దాదాకు సంతోషమవుతుంది. కనుక ఇక్కడికి వచ్చిన పరివారం అంతటి తరపున లేక తమ సెంటర్లో ఉండే పిల్లలందరి తరపున కూడా బాప్దాదా మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు మీరు ఒక అద్భుతాన్ని చేయాలి. ధైర్యం ఉందా? చెప్పండి, ధైర్యం ఉందా? మీరు ముందు నుండే నిర్విఘ్నంగా ఉండాలి. నిశ్చయము మరియు నషాలో నెంబర్ 1గా వెళ్ళాలి. పాతవారైతే పాతవారే, కానీ కొత్తవారు కొంత సమయంలోనే అద్భుతాన్ని చేసి చూపిస్తారని బాప్దాదాకు సంతోషమవుతుంది. మంచిది. ఇప్పుడు బాప్దాదా
కొత్తవారు కానీ పాతవారు కానీ అందరికీ 1 సెకండ్ యొక్క కార్యాన్ని ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే అందరూ 1 సెకండ్లో స్వయాన్ని అన్ని సంకల్పాల నుండి దూరం చేసుకుని 1 సెకండ్లో స్వయాన్ని బిందు రూపంలో స్థితం చేసుకోగలరా? చేస్తారా? 1 సెకండ్లో నేను బిందువును. ఇక ఏ సంకల్పము ఉండకూడదు. నేను బిందువును, అంతే. బాప్దాదా అందరితో డ్రిల్ చేయించారు. ఎవరైతే సెకండ్లో స్వయాన్ని బిందు స్థితిలో స్థితం చేసుకున్నారో వారి చేతులెత్తండి. సెకండ్లో స్థితమయ్యారా? మంచిది. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని 15 రోజుల పాటు పూర్తి రోజంతట్లో ప్రతి గంటలో 1 సెకండ్లో బిందు పెట్టండి. ఈ అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. అంతేకాక అక్కడి వాతావరణంలో ఉంటూ మీ కార్యాల్లో ఉంటూ 1 సెకండ్లో బిందు రూపంలో స్థితమవ్వటంలో సఫలత లభించిందా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడైతే వాయుమండలం కూడా ఉంది, కానీ తమ తమ స్థానాల్లో ఉంటూ సెకండ్లో బిందు స్వరూపంలో స్థితమయ్యే అభ్యాసం చేయాలి. ఎందుకంటే బాప్దాదా ఇంతకుముందు కూడా తెలియచేశారు, ఎంత ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా 1 సెకండ్లో బిందు స్థితిలో స్థితమయ్యే అవసరం పడుతుంది. కనుక మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి మరియు తమ తమ స్థానాలలోని టీచర్లకు రిపోర్ట్ను రాసి ఇవ్వండి. టీచర్లు ఇక్కడ ఉన్నా లేకపోయినా అన్ని క్లాసుల వారు ఈ హోంవర్క్ చేయాలి. దీని రిజల్ట్ బాప్దాదా వద్దకు వచ్చిన తర్వాత మీరు 108 లేక 16,000 మాలకు అధికారులా అనేది తెలిసిపోతుంది. సెకండ్లో రోజంతటి దినచర్యలో ఎంత సఫలమయ్యారో, మీరు ఎందులో వచ్చేందుకు యోగ్యులో దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రాక్టికల్ ధారణ ఆధారంగా 108లో లేక 16,000 మాలలో వస్తామని ఎవరెవరు భావిస్తున్నారు అని చేతులు ఎత్తిస్తే అందరూ ఎత్తేస్తారు. కనుక మీరు కేవలం రిజల్ట్ రాయండి, దాని ద్వారా అర్థమైపోతుంది. ఒకవేళ దాదీలు పేర్లు ఇచ్చినట్లయితే మేం కూడా రాగలం కదా అని కొంతమంది భావించవచ్చు. కనుక ఈ రిపోర్ట్ ద్వారా తెలిసిపోతుంది. సదా సెకండ్లో ఏ రూపాన్ని అనుభవం చేయాలనుకుంటే దాన్ని చేయగలరా అని బాప్దాదా ప్రశ్నిస్తున్నారు. 5 స్వరూపాలు ఏవైతే వినిపించామో వాటిలో కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 సెకండ్లో ఆ స్వరూపంగా అవ్వగలరా? ఈ అభ్యాసం చేయటం ద్వారా నేను కోరుకున్న స్థితిలో సెకండ్లో స్థితం అవ్వగలనా లేక సమయం పడుతుందా అని మీ స్వయానికి కూడా అర్థమవ్వాలి. ఇకపోతే చేతులెత్తినందుకు బాప్దాదా సంతోషిస్తున్నారు. మెజారిటీ చేతులెత్తారు. ఇప్పుడైతే చేతులెత్తారు, కానీ ఈ అభ్యాసం చేస్తూ చేస్తూ ఎలాగైతే ద్వాపర కలియుగాలలో దేహాభిమానంలోకి వచ్చే అభ్యాసం సహజమైపోయిందో అదేవిధంగా ఏ స్వరూపంలో స్థితమవ్వాలనుకుంటారో అది కూడా అలాగే సహజమైపోవాలి. ఎందుకంటే రాబోయే సమయంలో మీకు ఈ అభ్యాసం యొక్క అవసరం పడుతుంది. కనుక ఈ అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ కార్యాలను చేస్తూ కూడా చేస్తూ ఉండండి. మీ రిజల్ట్ను మీ నిమిత్త టీచర్లకు ఇస్తూ ఉండండి. ఈ సంవత్సరం యొక్క సమాప్తిలో ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. మీకు మీరే చేయండి, మీకు మీరే టీచర్ కావండి. కానీ రిజల్ట్ చూపించేందుకు మీ చాట్ని ఇస్తూ ఉన్నట్లయితే అటెన్షన్ ఉంటుంది. మీ స్థూల చేతిని ఎక్కడ నిలపాలంటే అక్కడ నిలపగలరు కదా. అదేవిధంగా మనస్సును ఏ స్థితిలో స్థితం చేయాలనుకుంటే ఆ స్థితిలో ఉంచగలగాలి. స్మృతి చిహ్నంలో మీ మహామంత్రం కూడా మన్మనాభవ అనే ఉంది. మనస్సు యొక్క డ్రిల్లో ఎంత సఫలత లభించింది అనేది మీది మీరే అనుభవం చేయండి. పిల్లలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు సంగం యొక్క సుఖాన్ని, సంగం యొక్క ప్రాప్తుల్లో ప్రతి ప్రాప్తిని అనుభవం చేయాలని బాప్దాదా కోరుకుంటున్నారు. ప్రతి ప్రాప్తి, ప్రతి శక్తి, జ్ఞానంలోని ప్రతి రహస్యాన్ని, యోగం యొక్క ప్రతి
విధిని ధారణలో కూడా ప్రతి ధారణలో అనువిగా అయ్యానా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. స్వయం యొక్క పూర్తి చెకింగ్ను చేసుకుంటూ ఉండండి మరియు మున్ముందుకు వెళ్తూ ఉండండి. చెకింగ్ మరియు ప్రాప్తిని పరిశీలించుకోవాలని బాప్దాదా చెప్తున్నారు. ఏదైనా ప్రాప్తిలో లోపం ఉండిపోతే డ్రామానుసారంగా పరీక్షలు కూడా సమయానుసారం అవే వస్తాయి. కనుక అన్ని సబ్జెక్టుల్లో సంపన్నత మరియు సంపూర్ణతను చెకింగ్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి. ఈరోజు బాప్దాదా మీ అందరి సాధారణ స్వరూపాల్లో కూడా మీ భవిష్య రూపాన్ని, ప్రాప్తుల రూపాన్ని చూస్తున్నారు. మంచిది. అన్ని వైపులా ఉన్న తప్పి లభించిన పిల్లలు, బాప్దాదా హృదయ సింహాసనాధికారులు, బాప్దాదా యొక్క విధేయమైన ఆజ్ఞాకారులు తీవ్ర పురుషార్థి పిల్లలకు బాప్దాదా యొక్క చాలా చాలా హృదయపూర్వకమైన ప్రేమ మరియు శుభాకాంక్షలు. బాప్దాదా కూడా పిల్లలను చూసి సంతోషమవుతుంది. వాహ్ వాహ్ వాహ్, నా పిల్లలు వాహ్. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. పూర్తి సంవత్సరం అంతా నిర్విఘ్నంగా మరియు హర్షితంగా ఉండాలి. మీ నడవడిక మరియు ముఖం ద్వారా అందరికీ సంతోషాన్ని మరియు చిరునవ్వును నేర్పించాలి. సదా ఎగరాలి మరియు ఎగిరించాలి. నడవరాదు, ఎగరాలి. ఎగిరే కళ అందరికీ ప్రియమైనది కనుక ఎగురుతూ ఎగురుతూ సందేశమివ్వాలి. అందరూ మిమ్మల్ని చూసి సంతోషం అనే ఉయ్యల్లో ఊగాలి. హ్యాపీ 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 న్యూ ఇయర్. అచ్చా, బాప్దాదా అందరికీ ఓం శాంతి చెప్పారు. ఓం శాంతి. ఈరోజు వరదానము: ఈశ్వర్య భాగ్యంలో ప్రకాశ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే సర్వప్రాప్తి స్వరూప భవ. ప్రపంచంలో భాగ్యానికి గుర్తుగా రాజ్యాన్ని, రాజ్యానికి గుర్తుగా కిరీటాన్ని చూపిస్తారు. అదేవిధంగా ఈశ్వర్య భాగ్యానికి గుర్తు ప్రకాశ కిరీటం. ఈ కిరీటం యొక్క ప్రాప్తికి ఆధారము పవిత్రత. సంపూర్ణ పవిత్ర ఆత్మలు ప్రకాశ కిరీటదారులుగా అవ్వటంతో పాటు సర్వప్రాప్తులతో కూడా సంపన్నంగా ఉంటారు. ఒకవేళ ఏదైనా ప్రాప్తి తక్కువగా ఉంటే ప్రకాశ కిరీటం స్పష్టంగా కనిపించదు. స్లోగన్: తమ ఆత్మిక స్థితిలో స్థితమై ఉండేవారే మనసా మహాదానులు. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఇప్పుడు మంచిది మంచిది అని అంటున్నారు, కానీ మంచిగా తయారవ్వాలి అనే ప్రేరణ లభించటం లేదు. అందుకు ఏకైక సాధనం సంఘటిత రూపంలో జ్వాలా స్వరూపంగా అవ్వండి. ఒక్కొక్కరు చైతన్య లైట్ హౌస్గా అవ్వండి. సేవాదారులుగా ఉన్నారు, స్నేహితులుగా ఉన్నారు, ఒకే బలం ఒకే విశ్వాసం గలవారిగా ఉన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో స్టేజ్ పైకి వచ్చినట్లయితే అందరూ మీ ముందర దీపపు పురుగుల సమానంగా చక్కర్ వేయటం ప్రారంభిస్తారు. అచ్చా, ఓం శాంతి.